సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మన ఎపిసోడ్లో గత 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మన మార్కెట్స్ ఎలా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఒక ఇన్వెస్టరు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ ఫండ్స్ ఎంతవరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చూద్దాం. ఇప్పుడు చూడండి, 2024 అక్టోబర్ నుంచి ఏకపక్షంగా మన మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. అంటే సెన్సెక్స్ 86,000 వెళ్ళిన సెన్సెక్స్ ఆల్ టైమ్ హై వెళ్ళిన సెన్సెక్స్ ఈరోజు సుమారుగా 74,000-75,000 దగ్గర ఉంది. అంటే 2 ఏళ్ల నుంచి టారిఫ్ యుద్ధాల వల్ల కావచ్చు, జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, మార్కెట్స్ పెరగకుండా అక్కడక్కడే ఉంటున్నాయి. ఫస్ట్ ఏమిటంటే, ట్రంప్ గారు వచ్చిన తర్వాత మన యొక్క ఎక్స్పోర్ట్స్ మీద టారిఫ్లు వేయటం వల్ల మార్కెట్స్ దెబ్బతిన్నాయి చాలా వరకు. రెండవ కారణం ఏమిటంటే, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం వల్ల, ఫిబ్రవరి 28 స్టార్ట్ అయిన యుద్ధం వల్ల హార్మోస్ జలసంధి వద్ద ఉద్రిక్తత వల్ల, అంటే క్రూడ్ ఆయిల్ సరఫరాకి విఘాతం కలగటం వలన లాస్ట్ 1 ఇయర్లో క్రూడ్ ఆయిల్ 70% పెరగటం వల్ల మన యొక్క దేశం క్రూడ్ ఇంపోర్ట్ ఎక్కువ 85% ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతుంది. మన యొక్క దేశం క్రూడ్ మీద ఆధారపడే దేశం కాబట్టి మన యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతూ మన రూపాయలు పతనం అవటం వల్ల మన మార్కెట్స్ దెబ్బతిన్నాయి. లాస్ట్ జనవరి 1 నుంచి కూడా మన మార్కెట్ సెన్సెక్స్ అయితే సుమారుగా 15% డౌన్ అయింది. నిఫ్టీ కూడా సుమారుగా 10 నుంచి 12% డౌన్ అయింది. అయితే ఈ 2 ఏళ్లలో మరి వేరే మార్కెట్స్ ఎలా ఉన్నాయి అంటే, అలాగే బ్రెజిల్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఎస్పెషల్లీ కొరియా మార్కెట్స్ అయితే లాస్ట్ 1 ఇయర్లో 70%, అంటే జనవరి 1 నుంచి ఇప్పటివరకు 70%, అంతకుముందు ఇయర్ కూడా 70% ఇచ్చాయి. థాయిలాండ్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. జర్మనీ మార్కెట్స్ ఇచ్చినాయి. ఈవెన్ చైనా మార్కెట్స్ కూడా, అంటే గ్లోబల్ మార్కెట్స్ రష్యా మార్కెట్ తప్ప మిగతా మార్కెట్స్ అన్ని ఆల్మోస్ట్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. కాకపోతే జనవరి 1 నుంచి ఇండోనేషియా మార్కెట్ సరైన రిటర్న్స్ ఇవ్వలేదు. మిగతా అన్ని మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అంటే మోర్ దాన్ 15%, మోర్ దాన్ 20%, 30% రిటర్న్స్ కూడా ఇచ్చాయి. సో ఇప్పుడు ఎందుకు ఈ గ్లోబల్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయంటే, ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ కావచ్చు, కొరియా మార్కెట్స్ కావచ్చు, సింగపూర్ మార్కెట్స్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు రిటర్న్స్ ఇచ్చాయంటే, ఏఐ స్టాక్స్, అంటే మన దేశంలో పెద్దగా ఏఐ స్టాక్స్ లేవు, కానీ ఫారిన్లో ఏఐ స్టాక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేయటం వల్ల, ఏఐ స్టాక్స్ పెరగటం వల్ల మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఏమిటంటే, డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గ్లోబల్ ఫండ్ని కూడా యాడ్ చేసుకోవచ్చా అంటే, ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు యాడ్ చేసుకోవచ్చు అంటే, ఒకటి, లాస్ట్ 1 ఇయర్లో సుమారుగా 15% మన రూపీ డిప్రిషియేట్ అయింది. అంటే గ్లోబల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే 15% రిటర్న్, మన రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల 15% రిటర్న్ మీకు అక్కడ వచ్చినట్టే. అంటే ఎవరైతే గ్లోబల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో రూపీ డిప్రిషియేషన్ వల్ల వాళ్ళకి అడిషనల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏమంటున్నామంటే, మన రూపీ డిప్రిషియేట్ అవ్వటం వల్ల మన దేశానికి అంత అనుకూలమైన అంశం కాదు. అంటే మనము రూపీ డిప్రిషియేట్ అవ్వాలని కోరుకోం. ఎందుకంటే మన దేశంలో అందరు ప్రజలు ఇబ్బంది పడతారు. రూపీ డిప్రిషియేషన్ అయితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అందరు ప్రజలు ఇబ్బంది పడతారు. కాకపోతే మీ దగ్గర మంచి కార్పస్ ఉన్నప్పుడు, అంటే మోర్ దాన్ 10 lakhs, మోర్ దాన్ 20 lakhs ఉన్నప్పుడు కొన్ని ఫండ్ హౌసెస్లు గిఫ్ట్ సిటీ ద్వారా గ్లోబల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. లేదంటే కొన్ని ఫండ్ హౌస్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా గ్లోబల్ ఫండ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఏషియన్ ఎమర్జింగ్ మార్కెట్స్ కానీ, లేదంటే ఎమర్జింగ్ మార్కెట్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఆఫర్ చేస్తున్నాయి. అంటే మీరు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత డబ్బు ఈక్విటీలో పెట్టుకోవచ్చు, కొంత డబ్బు డెట్లో పెట్టుకోవచ్చు, కొంత డబ్బు గోల్డ్ అండ్ సిల్వర్కి అలొకేట్ చేసుకోవచ్చు, కొంత డబ్బు గ్లోబల్ ఫండ్స్ కూడా అలొకేట్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఏమిటంటే, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మన స్టాక్ మార్కెట్స్ పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు, కానీ 2 సంవత్సరాల నుంచి గ్లోబల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. అందుకని ఏంటంటే, డైవర్సిఫికేషన్ మీరు గ్లోబల్ ఫండ్స్లో కూడా మీరు అలొకేట్ చేసుకుంటే మంచిదే. ప్రధానంగా ఏంటంటే, ఎఫ్ఐఐలు మన దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి ఎక్కడ లాభాలు వస్తాయో అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎఫ్ఐఐలు ఇప్పుడు కొరియన్ మార్కెట్స్ కానీ, థాయిలాండ్ మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ, జర్మనీ మార్కెట్స్ కానీ, నాస్డాక్లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా రూపాయి డిప్రెస్ అయినప్పుడు కూడా ఎఫ్ఐఐలు జనరల్గా ఏమిటంటే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. అంటే డాలర్స్లో వాళ్ళ డబ్బును ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. సో ఏమిటంటే, ఈ అనిశ్చితులు, గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు, మన రూపాయి డిప్రిషియేట్ అయినప్పుడు, మన మార్కెట్స్ అంతగా రిటర్న్స్ ఇవ్వనప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి మీరు డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ ఫండ్స్ కూడా మీరు పరిశీలించవచ్చు. అలాగే డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గోల్డ్ అండ్ సిల్వర్, అంటే ఇవన్నీ కాంబినేషన్లో మల్టీ అసెట్ ఫండ్స్ అని ఉంటాయి. ఈక్విటీ, డెట్, గోల్డ్ అండ్ సిల్వర్, అవి కూడా మీరు పరిశీలించవచ్చు.
అలాగే ఇప్పుడు ఏమిటంటే కొంచెం రూపీ డిప్రిషియేట్ అవటం వల్ల కొంచెం ఎకానమీ మెజర్స్ అంటే మానిటరీ అథారిటీస్ కొన్ని చర్యలు తీసుకునేది ఉంటుంది. కాబట్టి మీరు కొంతవరకు క్యాష్ రూపేణ కూడా బ్యాంక్స్లో డబ్బులు పెట్టుకోవటం మంచిదే. ఇప్పుడు అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మార్కెట్స్ ఈ 2 సంవత్సరాల నుంచి అక్కడక్కడే ఉండటం వల్ల మీరు పెద్దగా భయపడదు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏమిటంటే కీప్ ఇన్వెస్టింగ్ అంటే మనం ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ ఎంకరేజ్ చేయము. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 7 ఇయర్స్, ఒక 10 ఇయర్స్, ఒక 15 ఇయర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మీరు భయపడకుండా మీరు ఇప్పుడు మార్కెట్స్ వాల్యుయేషన్స్ రీజనబుల్ వాల్యుయేషన్స్లో దొరుకుతున్నాయి. మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కూడా కరెక్ట్ అవటం వల్ల రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. ఎప్పుడైతే రీజనబుల్ వాల్యుయేషన్స్లో ఉంటాయో మళ్ళీ రేపు అంతా ఎకానమీ స్థిరత్వానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐఐలు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు మార్కెట్స్ మళ్ళీ మొదలవుతాయి. కొంతకాలం మార్కెట్స్ ఒడిదుడుకులకు గురవుతున్నాయి. ఇంకా ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం కూడా కనపడుతుంది. అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మానిటరీ అథారిటీస్ కానీ ఎఫ్ఐఐలు మళ్ళీ వెనక్కి రావడానికి కానీ చర్యలు తీసుకోవచ్చు. అంటే ఏమి చేస్తే ఎఫ్ఐఐలు మళ్ళీ వెనక్కి వస్తారు, మన దేశం మీద నమ్మకం ఉంటారని మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. షార్ట్ పీరియడ్ వాలటిలిటీ కంటిన్యూ అవుతుంది. యుద్ధం ఆగిపోయిన తర్వాత మళ్ళీ మనకి మార్కెట్స్ అనుకూలంగా ఉంటాయి. సో డైవర్సిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గ్లోబల్ ఫండ్స్ పరిశీలించవచ్చు అంటే పరిశీలించవచ్చు. ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఒక పర్సనల్ ఫైనాన్స్ అంటే పర్సన్ టు పర్సన్ వాళ్ళ యొక్క పర్సనల్ రిస్క్ అపెటైట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.